నాకు కావాలి surprise, నాకు కావాలి. తిరగండి సాక్షి, నీకోసం ఒక లవ్ లెటర్ వచ్చింది సాక్షి. ఎవరిస్తే ఏంది ఇచ్చింది నాకు, నేను చదువుతాను, నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఏ సాక్షి బేబీ అంట. ప్లీజ్ అనిల్ ని వదిలేసి నా దగ్గరికి వచ్చేయి. ఇదేం లవ్ లెటర్ సాక్షి? నిన్నే ప్రేమిస్తా నీ వెంటపడి, నువ్వు కాదంటే చేస్తా నీ మీద చేతబడి. అమ్మా మజాక్ లాగా తీసుకోవాలి, ఎందుకు సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మాయిలందరూ నాకు మెసేజ్ చేయరు, నాకు లవ్ లెటర్లు మొత్తం నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా మెసేజ్ చేసి ఎందుకు చేస్తారు? మెసేజ్ చెయ్యొద్దు. మీరు మెసేజ్ చేయరు, నేను చూసుకో సంవత్సరం ఏం చూసుకుంటావురా? చంప వదులుతా, నేను చెప్తున్నా, నేను మంచిగా ఉండాలి. చెట్టుకుంటది కొమ్మ, నువ్వు నా బంగారు బొమ్మ. అసలు వానికి రాయనికేనే రాలేదు, నువ్వేమో దానికి సాక్షి బేబీ అంట. బేబీ ఏంది బేబీ? సోనిగాడు ఎవరాడు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాక్షి అఫీషియల్. ఇప్పుడైతే మస్తు వీడియో ఉంది. సాక్షికి అయితే లవ్ లెటర్ వచ్చింది అనమాట. అనిల్ రియాక్షన్ చూడాలి ఎట్లుంటది అని. ఇప్పుడు సాక్షికి కూడా తెలియదు ఇది వచ్చిందని. ఎవరిచ్చిన నీకు ఈ లెటర్? ఒక అన్ని ఇచ్చివేయండి అక్క. అన్ని సేంది ఏముంది అందులో? హే సాక్షి బేబీ అంట. ఇంత మంచిగా చూసిన బేబీ సాక్షి బేబీ అని. మంచిగా ఉంది, ఇది మంచిగా కనిపిస్తుందా నీకు? అందులో బోర్ కొట్టేసింది అక్కకి. వేరే అవసరం లేదు, అవంతా చిచ్చులు పెట్టుతావేంది వాళ్ళ మధ్యలో? ఇప్పుడు ఇద్దరికి ఏడు ఎందుకు లొల్లి చేస్తావు నువ్వు? సో గైస్, ఇదైతే లెటర్ నేను చదివినా, అమ్మో మైండ్ పోతుంది చదివితే. ఇప్పుడైతే సాక్షికి ఇచ్చి సాక్షి రియాక్షన్ చూద్దాము. అనిల్ కూడా లోపలనే ఉండు. అయిపోతుంది ఏం ఖుషి కాదు, అనిల్ కూడా లోపలనే ఉండు. ఇద్దరికి మస్తు గొడవ అవుతుంది లెటర్ చదివినాక. అయితే ఏమేమో ఉంది దీంట్లో, సో వెళ్ళి వాళ్ళకి ఇద్దాం. నాడు నువ్వు ఎక్కువ ఏం మాట్లాడకు, జస్ట్ ఇద్దాం వాళ్ళకి అంతే, అర్థమైందా? నేను కూడా పెట్ల పెడతాను లొల్లి ఇద్దరికి. అయిపోయింది ఇద్దరికి గొడవ పెద్ద గొడవ. పెద్ద లొల్లేసాం ఇప్పుడు ఇద్దరికి. కావు చిచ్చు పెట్టేద్దాం మొత్తం. ఏం పెట్టేది లేదు, ఫస్ట్ నార్మల్గా వెళ్దాము. ఫస్ట్ చెప్పొద్దు. అనిల్ అక్కడ ఉన్నాడు. ఏంది సాక్షి, ఏం నడుస్తుంది? ఏంది? ఎవరెవరో వచ్చి ఏమేమో ఇచ్చి పోతున్నాడంట. ఎవరికి ఇచ్చి పోయినాను ఏమో. ఏడుండి అనిల్ ఆ రూమ్ లో ఉన్నాడా? అనిల్ ఎందుకు పిలుస్తున్నావు ఇప్పుడు? ఏమో తలకాయ నొప్పి పెట్టినారిట్రా. మాకేం పని లేదనుకుంటున్నావా? అయిపోతావు. అవును, మీరు ఏదో ఒకటి చేస్తారు నాకు తెలుసు. వీళ్ళు మాట్లాడాలి. ఈయనే ఈ గిటార్ ప్రాక్టీస్ ఒకటి వదలడు. ఏం చేస్తున్నావు? గిటార్ నేర్చుకుంటా ఏమైంది? వీళ్ళు మళ్ళీ ఏదో ఒక తలకాయ నొప్పి నేను చెప్పింది విన్నావు అనుకో, గిటార్ తీసి పడేసావు నువ్వు. అట్లుంటది. పెద్దదే చేసింది ఏదో, నాకు అర్థమైంది. పెద్దనే చేస్తుంది ఏదో. చెప్పు, ఏం చేసావు? టైం పాస్ చేస్తావు. మీ ఇద్దరికి అయితే గొడవ అవుతుంది దీని తర్వాత. అయితే గొడవ అయితే ఎందుకు అయిపోయింది కానీ ఏంటి అసలు ఏమైంది? నాకు తెలియదు. వాళ్ళు సడన్ గా వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, అది ఉంది అంటే సర్ప్రైజ్. వీళ్ళు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్, ఆమెకి సర్ప్రైజ్, నీకు హెడ్ఏక్. అసలు ఏంటి అసలు చెప్పు. ఎంజాయ్ చేస్తాం మొత్తం. ఇక క్వశ్చన్ ఉండవు. దేనికోసం రీజన్ చెప్పండి ఫస్ట్. అంతా ఎక్కువ ఏం రియాక్ట్ కావద్దు నువ్వు. ఎందుకనో చూసిన తర్వాత చెప్తాను. రియాక్ట్ అని అట్లా పిచ్చోటి తెలుసా? ఫాస్ట్ చెప్పు నాకు వర్క్ రివీల్ చేస్తున్నా. వీడియో పెట్టుకొచ్చి ఇవన్నీ వీళ్ళిద్దరు వీడియో పెట్టిందంటే నాకు
డౌట్ వస్తుంది ఏదో చేస్తున్నావు అని. ఆన్సర్ చెప్పేసాను చూడండి. సో ఇమ్మంటారా? ఏంటిది ఇచ్చానా నిక్కి బాయ్? ఇగో నాకేం సంబంధం లేదు, నిక్కి బాయ్ తీసుకొచ్చి నాకు ఇచ్చినాడు. ఏంటి అసలు అసలు తెచ్చినావు ఏం ఇచ్చినావు ఏం సర్ప్రైజ్ ఏంది? అడిగాను నాన్న తెచ్చిచ్చిండు. సర్ప్రైజ్ అక్క చూడు ఫస్ట్ అమ్మా మీరు సర్ప్రైజ్ అంటే అస్సలు నాకు మంచి మంచి సర్ప్రైజ్ వచ్చినప్పుడే కళ్ళు మూయలే. ఈ చిన్న సర్ప్రైజ్ లకి కళ్ళు మూసుకోండి. ముయ్యండి కళ్ళు ఇద్దరు ముయ్యండి. నేను ముయ్యా మీరు పెద్దగా మీరు ఏమో చేస్తున్నారు వాటర్ ట్యాంక్ చేస్తున్నారు. ఇంకా తిరిగే గమ్మన చూపిస్తాను చూపి. మన ఏమైతుంది వీళ్ళని? నాకు కావాలి సర్ప్రైజ్, నాకు కావాలి. తిరగండి సాక్షి, నీకోసం ఒక లవ్ లెటర్ వచ్చింది సాక్షి. వాటరు బాటలు జానెడున్న మ్యాటరు బోలెడుంది మాటలు బొత్తిగా చూడండి ఫస్ట్ చదవండి మీరు. వద్దు అనిల్ చదువుతాడు. ఒక నిమిషం ఆగండి. నాకు ఇగో ఇట్లా పర్సనల్ చదవద్దని ఎవరిచ్చాడు? ఎవరో ఒకరు ఇచ్చినారు. టైం పాస్ మీరు చదవండి. జోక్స్ ఆడకూడదు. ఎవరిచ్చాడు చెప్పిన పర్సనల్ తీసుకోద్దని. నువ్వు జరిగే ఎవరిచ్చారు అంటే మళ్ళీ ఎందుకంటే చెలస్ అవుతున్నావు. ఇది జస్ట్ లెటర్ అర్థమైందా? ఎవరిచ్చారు అడిగినా ఎవరిస్తే ఏంది ఇచ్చింది నాకు, నేను చదువుతాను, నువ్వెందుకు తీసుకుంటున్నావు? ఏ సాక్షి బేబీ అంట. అయిపోతాను. ఎవరు ఇచ్చినారు? నిజంగానే ఖుషి అయిపోతుంది అనిల్. నువ్వు అవుతున్నా నేను పిచ్చోనా? ఆగు ఒక నిమిషం. వచ్చింది నాకు లెటర్, అట్లా నువ్వు పర్సనల్ లెటర్ చదవద్దని. నేను చెప్తున్నా సాక్షి ఇగో కొంతమంది కొన్ని పర్సనల్ ఉంటాయి అలాంటివి. అట్లా సాక్షి బేబీ అంట 2 months బ్యాక్. ఆగని అట్లా చదవద్దని. కొన్ని పర్సనల్ ఉంటాయి. నాకు లెటర్ నీకు వచ్చింది సూపర్ ఉంది లెటర్ మాత్రం. అనిల్ చదవని ఖుషి అయిపోతావు నువ్వు అయితే. మరి చదవని సరే చదువుతాడు దగ్గర సిరీస్ రాని కొంచెం. ఏ సాక్షి బేబీ 2 months బ్యాక్ మనము కలిసినాం. నీకు నేను గుర్తు ఉన్నానా? అసలు గుర్తున్నావా? నువ్వెందుకు చదువుతున్నావు? అదే నువ్వు ఈ పిచ్చి పట్టినా నీకు? ఎవరి అసలు నీకెందుకు? నీకు పోయి ఓడిచ్చి నీకు పోయి ఎందుకన్నా ఓడిచ్చినా అడిగినా అదే ఓడిచ్చిరు. అక్కడికి వచ్చింది కదా ఓడిచ్చిరు. ఇప్పుడు ఇచ్చారు అట్లనే అని పేరు కూడా లేదు కదా. నేను చూస్తా. నువ్వు లెటర్ చదువు, నువ్వు మొత్తం లెటర్ చదువు, నీకు అర్థమవుతుంది ఏంది ఏం లేదు అని. వీడియోలో చెప్పేస్తాను. అయ్యా లెటర్ వస్తే ఏమైంది? లెటర్ ఎవరికైనా వస్తుంది. బేబీకి అంటారు ఎవరైనా లవ్ చేసేటోడు బేబీ బంగారం ఇదే అంటారు. ఇంకేం నాకు కూడా మస్తు మంది అమ్మంటారు మా అమ్మాయిలు బేబీ గీబీ అని ఉంటారు లవ్ చేసే వాళ్ళు. చదువుకో మరి, నాకెందుకు చెప్తున్నావు? చదువుకో. పడేస్తారు ఆ లెటర్ ని. ఎంత వాల్యుబుల్ తెలుసా ఒక లెటర్? ఏంది ఫస్ట్ లెటర్ చూడండి. వావ్ నువ్వు సీరియస్ కాకుండా ఫస్ట్ ఐ లవ్ యూ బేబీ. లవ్ యూ బేబీ అంట. ఇలాంటివే చేయొద్దని చెప్తున్నా. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు. మరి ఎందుకు నేను కోపం తెప్పాను. అందరు ముంగట కోపం తెప్పాను. నేను ఇయ్యాను తర్వాత పిల్లలు చదువుకుంటా. అందరూ 2 months బ్యాక్ మనం కలిసినాం. నీకు నేను గుర్తుండు. ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు అంట. అవునా? ప్లీజ్ అనిల్ ని వదిలేసి నా దగ్గరికి వచ్చాయి. అంతే అంటావా? అయ్యో జోకేమని లెటర్ అని లెటర్ సీరియస్ రావాల్సిన అవసరం నీకు ఎందుకు? నా ఇష్టం. నువ్వు 2 months బ్యాక్ కలిసినావంట. అయ్యో నా ఫ్రెండ్ ఏమో ఎవరు ఫస్ట్ లెటర్ నీకు అన్ని చెప్పాలి. ఇక ఒక లెటర్ వస్తే అది కొంచెం పర్సనల్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు వీడియోలో మొత్తం చెప్పేస్తాను. ప్లీజ్ అనిల్ ని వదిలేసి నా దగ్గరికి వచ్చాయంట. నువ్వు నా లవ్ ఒప్పుకుంటే నీతో 7 అడుగులు వేస్తా. సాక్షి అక్క ఇదేం లవ్ లెటర్ సాక్షి? నిన్నే ప్రేమిస్తా నీ వెంటపడి, నువ్వు కాదంటే చేస్తా నీ మీద చేతబడి.
నేను చేతబడి చేసి వదిలేసారు అప్పుడు చక్కగా ఎవరికి? మన ఓడి అసలు నాకేం తెలుసు అనిల్ లెటర్ వచ్చింది దాంట్లో పేరేమో చిరిగిపోతుంది మెల్లగా. అదే దమ్ముంటే ఇట్లాంటి లెటర్ ఇచ్చేటప్పుడు మాకు నంబర్ రాసి పెట్టు మీది లేకపోతే నీ పేరు పెట్టు చూపిస్తా అప్పుడు ఏందో ఏం చూపిస్తావు ఏం కాదు నాతో ఏం లెటర్ ఎవరైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఎవరికైనా ఒకరి మీద ఇట్లా బేబీ గీబీలు అనుకుంటే ఇచ్చుకుంటే కోపం వస్తుంది అర్థమైందా అరే నువ్వు ఫస్ట్ ఎవరంటే అటెండ్ వస్తారు, ముందు మనం కలిసినాం కదా నీకు గుర్తుందా అని అడుగుతుండు. లేదు ఇప్పుడే కదా వాళ్ళు చాలా మంది కలుస్తారు అని Subscriber baby అన్నావు నేను? దానికి అని అది నువ్వు చిన్న పిల్లవా వాళ్ళ ఇష్టమైన అనడం తప్పు గాయస్ అట్లా ఎట్లున్నావు ఫస్ట్ బేబీ అంటున్నాడు ఇగో చెంప పగులుతాయి అని పిచ్చి పిచ్చి కథలు పడకు అర్థమైందా అన్ని పిచ్చి పిచ్చి లెటర్లు ఒకసారి నువ్వు నన్ను బావా అన్నావు అప్పటి నుంచి నాకు నిద్ర వస్తలేదు బావ ఇప్పుడు అన్నావు చెప్పు. నాకు చెప్పు, నాకు అసలు serious గా అన్నావు. నేను వాడు కొట్టేదా? ఎవడో అబద్ధాలు చెప్తుండే పచ్చి అబద్ధాలు చెప్తుండే అని నాకు సంబంధమే లేదు నేను నిజంగా చెప్తున్నా ఏ నుంచి తెచ్చినావు అని ఇప్పుడు ఆయన ఎందుకు అంటున్నావు నువ్వు? ఇది నీకే వచ్చిందా letter? ఏ నుంచైనా రాని అని నాకు సంబంధం లేదు నేను నిజంగా ఎప్పుడన్నా ఒక చెప్తున్నా, బావా అని? నేను చెప్తున్నా నాకు అవసరమే లేదు నాకు సంబంధం లేదు అందుకే నువ్వు ఫోన్ లో పాస్వర్డ్ అని చేంజ్ చేసినావు కానీ ఫోన్ లో పాస్వర్డ్ నీ phone వేరే లో రీజన్ కి చేంజ్ చేసిన దానికోసం కాదు ఇగో నా ఫోన్ ముట్టుకోవాల్సిన పాస్వర్డ్ అవసరం లేదు నా ముంగడ పాస్వర్డ్ తీయని చెప్పిన తీయను. నా ముంగడ పాస్వర్డ్ తీయని చెప్పిన తీయ. తీసావా తీయవా తీయను. తీయని నీకు నా మీద నమ్మకం లేదా? ఫింగర్ ప్రింట్ నా మీద నమ్మకం లేదా? ఇట్లాంటి లవ్ లెటర్ వస్తే నమ్మకం పోతాయి లవ్ లెటర్లు అంటే 100 వస్తాయి అయినా నమ్మకం ఉండాలా నాకు ఎందుకు రాలే ట్రస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అర్థమైందా నాకు కూడా అమ్మాయిలందరూ నాకు లవ్ లెటర్లు పంపిరు నా కోసం ఆ అడ్రస్ నేను పెడతా నాకు లవ్ లెటర్లు పంపించండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి నమ్మకం ఉండాలా ఫస్ట్ ఎన్ని లెటర్స్ వచ్చా అని మనకి అది మనం అది కింద నంబర్ కూడా పెట్టండి గైస్. నాకు అర్థమైతే అసలు నువ్వు ఏం అని చేస్తున్నావు? నాకు కూడా ఏం అర్థమైతలేదు బాగున్నావు అక్క నువ్వు. అయ్యా లెటర్ వాడు పంపిస్తే నేనేం ఇదేమో నాకు బాబు చేస్తున్నా చాలు. నువ్వు అనిల్ కి బాయ్ బాయ్ చెప్పి నా దగ్గరికి వచ్చాయి ఐ లవ్ యూ బేబియా ఆయనే మన సాయనే నిన్ను దాగా మన సాయనే నేను పిచ్చోన్నా నాకు అర్థమైతే పోతావా అక్క? వీడు ఎవడో మస్తు కొట్టేసేది. క్రేజీ ఉండు నిజంగా పో మరి ఇగో తీసుకొని పో పో ఇగో నువ్వు పిచ్చకుండా లెటర్లో ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నాకు అమ్మ అదే సీరియస్ ఎందుకు మజాక్ ని మజాక్ లాగా తీసుకోవాలి ఎందుకు సీరియస్ ఏం మజాక్ అవుతుంది? సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా అవసరం లేదు మరి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు మరి? అయ్యో లెటర్ చూసి ఎవరికైనా వస్తానని నా మొన్న నవ్వచ్చు ప్లీజ్ వెళ్ళిపో గమ్మున వెళ్ళిపో అని చెప్పి నాకు కోపం మీరు ఎందుకు ఏదో ఒక గొడవ పెడతారు మంచిగా ఉంటే మీకు మంచి నువ్వు అనిపించదా నవ్వు కూడా నువ్వు నవ్వు బడిగో ఎందుకు తెచ్చినావు ఎవరిచ్చినావు తెస్తే తప్పేముంది? ఇగో ఈడ మాట్లాడు. సోయి చేయకుండా అమ్మ బయటికి వెళ్ళిపోవాలి అని ఇలా లెటర్ కి నాకు సంబంధం లేదు నేను మళ్ళీ మరి చెప్పాను నువ్వు వచ్చినా అవునన్నా బావన్నా నాకు అయ్యా కలిసినా మజాక్ చేస్తున్నా వాళ్ళు వీడియో పెట్టినారు కదా వీడియోలో నువ్వు అట్లనే సీరియస్ అవుతావా ఇంతైనా సెన్స్ ఉందా వీడియో ఎందుకు నవ్వుతున్నావు సాక్షి? అది సీరియస్ టాపిక్. అనిల్ కోసం ఊకుంటావా? నాకు ఆ లెటర్ గుర్తొస్తే అరే నవ్వొస్తుంది అమ్మాయిలందరూ నాకు మెసేజ్ చేయరు నాకు లవ్ లెటర్లు మొత్తం నాకు ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది చంపేస్తా ఎవరైనా మెసేజ్ చేసి ఎందుకు చేస్తారు మెసేజ్ చెయ్యొద్దు. మీరు మెసేజ్ చేయరు నేను చూసుకో సంవత్సరం తర్వాత ఏం చూసుకుంటావు రా ఏంది? చంప వలుతా నేను చెప్తున్నా నేను మంచిగా ఉండాలి లవ్ లెటర్ వస్తే మాత్రం ఏం కాదు ప్రేమ క్రష్లు ఉంటారు కదా అంట మళ్ళీ నాకు వస్తే నీకు రావద్దు నాకు వస్తే ఇట్స్ నార్మల్ అమ్మాయికి వస్తే అబ్బాయికి రావద్దు ఇదేందో మంచిగా ఉంది ఇది అది అంతే అది అర్థమైందా నువ్వు లెటర్ చదవండి ఫస్ట్. మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? ఎందుకు పడేసినారు? మంచి మాటలు వస్తున్నాయి అనిల్ మైకిల్ లెవెల్ ని కింద కూర్చోబెట్టిన లెటర్ ఇదేం స్కూల్ కి పోయి నేర్చుకోలేదు 1 2 3 నిన్ను చూసాక నేర్చుకున్నా 1 4 3 అడుగుతున్నా బయటికి వెళ్ళిపోతాడు నాకు ఇది నాకు అనిపించదు. అని నాకు కోపం లేదు. ఇగో నీకు నాకు సంబంధం లేదు వెళ్ళిపోద్దు ఏంది నువ్వు చదువు, ఇంకా చదువు. సోది చేస్తున్నాము ఏం సోది ఒక లెటర్ అది just ఒక్క లెటర్ ఆ లెటర్ లో బేబీలు గీబీలు అన్నీ ఉన్నాయి కదా మరి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? అక్కడ బయటికి వెళ్ళిపో. అక్కడ బయటికి పోని మంచిగా చెప్పినా. ఉన్నాక వదిలేసి అన్నది. బయటికి పోని చెప్పినా బయటికి పోని చెప్పినాడు ఇటు నేను చదువుతా గమ్మున బయటికి 1 పోని 4 3 చెప్పినా. ఇదేంది 3 వస్తే చీకటి పుడుతుంది నిన్ను చూస్తే నా మట్టి పోతుంది ఈ పెద్ద పులిగోర రాజా నువ్వు పెద్ద ఇలాంటి వర్డ్స్ ఇంటే కొంచెం బ్లష్ అవుతుంది కొంచెం షై అవుతాము ఏ అమ్మాయి అవుతుంది ఇంత serious నాకు ఎందుకు టార్చర్ చేస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అనకపోతే ఎవరు అనొద్దా ఎందుకంత ఖుషి అవుతున్నావు అంటున్నా అయ్యా మరి ఎట్లనే మాటలు చూసిన ఎవరికి వచ్చి ఇచ్చేరక్క. ఇచ్చి వెళ్ళిపోయింది అరే నువ్వు నాకు అనిపించదు బయట నువ్వు అయ్యో, ఆయన ఎందుకు నువ్వు వెళ్ళిపో అని చెప్పినాను కొట్టే దాకా పెట్టుకోకూడదు. ఎవరు
ఇచ్చినావు? నీకు ఎందుకని వచ్చింది అక్క కాదు అక్కకు వస్తే నాకు బాధ అనిపించదా? ఎందుకు బాగా అడుగు అక్క, ఎందుకు బాధ చెప్తే అక్క. నీకు నమ్మకం లేకపోతే ఏం చేయాలి? నమ్మకం ఉండాలా ఫస్ట్. లెటర్ వచ్చేంత ఓ, మాత్రం నమ్మకం ఉంది. నాకు నీ మీద నమ్మకం లేదు కానీ కాదు. ఇదో బేబీ అని ఉంది. బేబీ చదువు ఇగో చూపినా మీద లెటర్ ఇగో బేబీ అన్న సాయి సాక్షి బేబీ అంట. ఓరు బేబీ? ఎక్కడ బేబీ? నవ్వుతుంది ఎందుకో. వాడు ఎవడో మస్తు అది ఉన్నాడు. సైడ్ చెప్పని చెప్పిన ఇది చెట్టుకుంటది కొమ్మ, నువ్వు నా బంగారు బొమ్మ. సాక్షిని చెప్తున్నా, నాకు కోపం చెప్పా నేను చెప్తున్నా. ఎవరు ఇచ్చిన చెప్పిన లెటర్ ఎక్కడికి వచ్చింది? ఒకరు ఇచ్చిరన్న ఎవరు అదే ఒకరు అంటే ఒక్కరంటే ఎవరు? ఎవరో ఒకళ్ళు ఇంకొక లెటర్ కూడా రావద్దా? ఫస్ట్ లెటర్ తీసుకొచ్చి అక్కకు వచ్చింది అది అంతే కదా. ఇగో నాకు ఇచ్చిండు, నేను నీకు తీసుకొచ్చి ఇచ్చిన, అయిపోయింది. కాదు ఏది అర్థమైతే లేదు. చదువు ఏది? నువ్వు చాలా క్యూట్, చూస్తున్నావా నా లెటర్, అలానే లవ్ చెయ్యు. అసలు వానికి రాయనికేనే రాలేదు. నువ్వేమో దానికి యాక్టింగ్, నువ్వు నీ యాక్టింగ్. నవ్వుతానని కాదు, ఇప్పుడు నేను గమ్మున్నా కదా మరి నవ్వు వస్తుంది కాబట్టి నవ్వినా. ఇప్పుడు నవ్వుతే లెటర్ తీసుకొని పో. నువ్వు నా లెటర్ కింద ఎట్లా వాడేసావు? ఎంత అది తెలుసా అట్లా లెటర్స్ వాడే. కోపం తిప్పాక వెళ్ళిపోని చెప్పిన లెటర్ వాడు నంబర్ ఇయ్యలేడా? టార్చర్ చేసి చంపేస్తున్నాను ఒకటే. నంబర్ ఇయ్యలే వాడు. మా మమ్మీకి చూపిస్తాను, మా మమ్మీకి చెప్పేసాను. ఇగో ఇవన్నీ మమ్మీ దాకా తీసుకోపోతా, అర్థమైందా? అర్థమైతే లేదు. కానీ నీళ్ళమ్మ లెటర్ మీకు లవ్ లెటర్ వచ్చిందమ్మా తల్లి. ఈ సాక్షికి లవ్ లెటర్ వచ్చింది. ఆడేమంటుండు ఆయి సాక్షి బేబీ అంట. బేబీ ఏంది బేబీ? సోడిగాడు ఎవరాడు? బోడి ముద్దు ముద్దులంటే బోర్రే కొట్టి కొర్ర మీద కుర్రకాడ ఎందుకు వస్తుందమ్మా? బేబీ అనగా నవ్వు వస్తుందా? ఇవన్నీ చూడు చదవమని. అన్ని ఏమో రాసిందమ్మా తల్లి. ఎవరాడు? స్కూల్ కి పోయి నేర్చుకోలేదు 1 2 3 అంట. నిన్ను చూసాక నేర్చుకున్నా 1 4 3 అంట. నీరే నా వాళ్ళయ్యా బాధలో నంబర్ రాస్తే కాల్ చేస్తాం కదా, అందుకే నంబర్ రాయాలా. సరేనా? తీసుకో లెటర్. అన్నిటికైతే మస్తు కోపం వస్తుంది. ఎవరిచ్చింది అసలు అది? నాకేం తెలుసు, ఎవరో వచ్చి ఇచ్చి పోయినారు. మరి నిజమా? వచ్చి ఇచ్చేయండి బండి మీద ఇంత ముందు. నిజంగానా? అసలు ఇంటి అడ్రస్ వాళ్ళకి ఎట్లా తెలుసు? అందరికీ తెలుసు.